కత్తులు తుపాకులు పట్టుకొని తిరిగినా అవి చూపెట్టి ఎవరినన్నా బెదిరించినా అది చట్ట ప్రకారం నేరం. కొందరు యూత్ పోరగాళ్ళు తెలిసి తెలవక దోస్తుల ముంగట ఎత్తులకు ఉతుత్త బొమ్మ తుపాకులు పెట్టుకొని తిరుగుతుంటారు. పిల్లగాళ్ళంటే ఏదో బుద్ధి లేక గట్ల చేస్తారు అని అనుకోవచ్చు. కానీ ఏపీ ఎన్టీఆర్ జిల్లాల పోలీసులకు పట్టుబడ్డ ఈ పెద్ద మనిషి సూత గదే పనిచేసిండట. ఎవలాల్లో చూసిరా పోర్రి. ఏపీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఉన్న గీ లాడ్జిలో దిగిన గీ మనిషే తుపాకీ పట్టుకొని తిరుగుతుండట అటాటు. అది చూసి అక్కడి లోకల్ పబ్లిక్ ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి, సార్ గీ ఎట్ హోమ్ లాడ్జిలో దిగిన ఒక పెద్ద మనిషి తాను తుపాకు ఉంది సార్, గడిగడికి బయట తీసి బెదిరిస్తుడు సార్ అని చెప్పిరట. తుపాకీ దగ్గర ఉందంటే పోలీసు వాళ్ళ తానో రౌడీ షీటర్లు, గుండగాలు, టెర్రరిస్టులు, మావోయిస్టుల తానో ఉంటది. మరి ఈడెవడు అని రూమ్ లో జొర్రి జల్లెడ పడితే గీ తుపాకీ దొరికింది. చూస్తే వట్టి పొరగాలు ఆడుకునే డమ్మీ తుపాకీనని తేలిందట. అయితే తుపాకీ డమ్మీదైనా ధమ్కీలు మాత్రం ఒరిజినల్ గానే ఇస్తుండు కాబట్టి వచ్చి అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. ఏం జరిగింది సార్ అని పోలీసు వాళ్ళని విలేకరులు అడిగితే, తుపాకీతో బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే ఆ సస్పిషియస్ అనేది వచ్చి చెక్ చేయడం జరిగింది. ఆ రూమ్లో ఒకటి పిస్టల్ డమ్మీ పిస్టల్ ఒకటి దొరికింది. విచారించని చెప్పేసి తీసుకున్నారు. తుపాకీ పట్టుకొని బెదిరిస్తున్నట అని పోలీసు వాళ్ళు చెప్తుంటే అడ్డంబడి అది లైటర్ గన్ కాదు అని పత్తిత్తు లెక్క వలికిండు. ఈయన పేరు కొల్లి అశోకట, తిరువూరు మండలం షిట్టెల అనే ఊరట. ఇదివరకు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ లో కూడా గిట్లనే కత్తి పట్టుకొని కలకలం సృష్టించిండట ఈ మోతవరి. తిరువూరులో చాలా కేసులే ఉన్నాయట, రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసిరట. మరి మళ్ళీ ఏమనిపించిందో ఈ తాప బొమ్మ తుపాకీ పట్టుకొచ్చి మందిని బెదిరించుడు పెట్టిండు. మహానాడులో నన్ను జాయిన్ చేయకుండా అడ్డుకుంటే మాత్రం వాళ్ళ జీవితాలను అగో ఇంతోటి మోతవరి దొరకడని ఎదురు చూస్తున్నారు కావచ్చు మహానాడిలో అయిన కోసం. నన్ను కావాలని మహానాడుకు పోకుండా చేస్తున్నారు అని అంటుండు. చేసేటోళ్ళు అయితే బొమ్మ తుపాకి ఎందుకు పెడతారు, ఒరిజినల్ తుపాకులే పెడతారు కదా అశోక్ కాక. మరి గడుకోపారికి ఇట్లెందుకు చేస్తుండో గానీ మళ్ళీ తాప బయటకు వస్తే బాంబులే పట్టుకొచ్చి మందిని బెదిరిస్తాడో, తల్వార్లే పట్టుకొని తిరుగుతాడో. జర కనిపెట్టుకోరి పోలీసు సార్లు అని కోరుతున్నారట అక్కడ జనాలు.